జై వాసవి. గురుబోధోత్సవ ఉపాధ్యాయులకు ముందుగా నమస్కారం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో చేస్తున్న గురుబోధోత్సవ మా వైశ్య డాక్టర్ ఫౌండర్ అండ్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారు, వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో 2017లో ఓపెన్ చేసి ఓన్లీ వైశ్యుల కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా అన్న కూడా గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ తెలంగాణ రావాలనే ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈ టీచర్ వృత్తిలో ఎంతమంది పిల్లలకి న్యాయం చేస్తున్నామనే దాంట్లో ఇంతకంటే ఇంకెక్కువ పొలిటికల్గా వస్తే ఇంకెక్కువ న్యాయం చేయొచ్చు అనే మన తెలంగాణ మనం సాధించుకునే దాంట్లో నా వంతు నేను కృషి చేయాలనే దాంట్లోకి వెళ్ళి మన వైశ్య కమ్యూనిటీలో టీచర్ జాబ్కి రిజైన్ చేసి ఉద్యమంలో పాటించి ఉద్యమాన్ని మన తెలంగాణ సాధించుకున్న దాంట్లో అన్న ఒకరు. ముఖ్యంగా అన్న ఈ వైశ్య వికాస వేదిక పెట్టినప్పుడు ముఖ్యంగా టీచర్లను సన్మాన కార్యక్రమం అనేది ఎంచుకున్నారు. తర్వాత డాక్టర్సు, తర్వాత జర్నలిస్టులు, తర్వాత రీసెంట్గా అంటే మన వైశ్యుల్లో రాజకీయంగా వెనకబడి ఉన్నాము, దీంట్లో కూడా ముందు ఉండాలి, మన వయసులు ఎందుకు రాజకీయంగా వెనుకబడి ఉండాలి, మన తెలంగాణ రాకముందు ఎన్ని ఉన్నాయి, తెలంగాణ వచ్చాక ఎంతమంది ఉన్నారు, దీంట్లో కూడా మన వయసుల్ని రాజకీయంగా మనం ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తూ రాజకీయంగా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని 2-3 మీటింగ్లు పెట్టాం. వైశ్య గర్జన, రాజకీయ రణబేరి, మొన్న ఇందిరా పార్క్ దగ్గర సాధన దీక్ష. కాబట్టి మీరందరూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో పాటు టీచర్తోనే ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకున్నప్పుడు మీ నెంబర్స్ మొత్తం కూడా ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మా మెయిల్ ఐడిలో ఉంటాయి. మేము ఏదన్నా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఇందాక మా ట్రస్ట్ సభ్యులు చెప్పారు రవి గారు, మళ్ళీ మేము కూడా చెప్పారు అదే, మేము ఒక ఏదైనా మీ మెసేజ్ మీకు వచ్చినట్లయితే మీరు రాలేని ఎడల మీరు మన వైశ్యుల్ని మన కోసం కష్టపడుతున్నాడు మన వైశ్యుడు, మనం రాలేకపోతే మనం ఎవరినో ఒక 10 మందిని తయారు చేసి పంపించాలనే ఆలోచనతో ఒక్కరోజు మీరు ఒక సినిమాకు పోతున్నాం అనుకోండి, లేదా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, లేదా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వచ్చినాం అనుకోండి, లేదా ఏదైనా ఒక పిల్లలతో ఫ్యామిలీతో ఒక రోజు గడుపుతున్నాం అనుకోని ఎలా వెళ్తున్నారు, అదేవిధంగా ఇది కూడా అనుకొని ఒకరోజు కేటాయించండి అని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అది రిక్వెస్ట్గా అందరూ 100% రావాలని మేము వస్తారని ఆశిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో తల్లిదండ్రుల దగ్గర ఉండే పిల్లలు ఎంత టైం గడుపుతారో మీ దగ్గర ఎక్కువ గడుపుతారు. కాబట్టి పిల్లలకి మాత్రం మీరు ఈ విద్యాబోధతో పాటు రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదగాలి అనేది మన వైశ్య కమ్యూనిటీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బోధంతో పాటు ఇది కూడా తెలియపరచండి అని చెప్పేసి మీకు ఈ విధంగా చెప్తున్నాను స్టేజ్ మీద నుంచి. ముఖ్యంగా వైశ్య వికాస వేదిక అనేది కేవలం వైశ్యుల కోసమే కష్టపడుతుంది. ఈ వేదిక ఓన్లీ వైశ్యుల కోసమే. ఏ కార్యక్రమం చేసినా కూడా అన్న ఒక టీచరు పొలిటికల్గా ఉన్నారు, మనకి ఎక్కడైనా ఒక మన ఏరియాలో ఏదైనా రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో ఎక్కడైనా కనుక ఒక ఎంపీటీసీగానో ప్రెసిడెంట్గానో పంచాయతీ ప్రెసిడెంట్గానో వార్డు మెంబర్గానో ఎంపీ ఏ విధంగా ఎవరైనా ఏ పార్టీ నుంచి ఆశించినా మా అన్నకి మెసేజ్ చేసినట్టయితే అన్న దగ్గరుండి అది కూడా ఏర్పాటు చేస్తారు. సీట్ ఇప్పించడంలో ముందుంటామని మా వైశ్య వికాస వేదిక ఎనీ టైం ఎప్పుడు మేము ముందుంటుందని చెప్తున్నాం. పిల్లలు మన వైశ్యుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలకు కూడా ఎంతోమంది పిల్లలకు మేము సాయం చేస్తుంటాడు 100%గా. ముఖ్యంగా నేను మళ్ళీ చెప్పగలిగేది ఏంటంటే మా వైశ్య వికాస వేదిక నుంచి మీకు ఏమేమి వచ్చినా మేము ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే మాత్రం మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఒక 10 మందిని తయారు చేసి పంపేయని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన వైశ్య వికాస వేదికకు ముందుకు ఉన్న టీచర్లందరూ కూడా శుభాభివందనం.